Good morning students. Today I will tell you cost and management accounting. Cost and management accounting lo present manam థర్డ్ యూనిట్లో ఉన్నామండి. థర్డ్ యూనిట్లో థియరీ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రాబ్లమేటిక్ పార్ట్లో ఫస్ట్ టాపిక్లో తులనాత్మక ఆస్తప్పుల పట్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. తులనాత్మక ఆస్తప్పుల పట్టీ గురించి ఆల్రెడీ 4 సమ్స్ చేశారు. సో ఇప్పుడు 5వ సమ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ 5వ సమ్లో ఉన్నారు, 5th సమ్. సో చూడండి, 5th సమ్ క్వశ్చన్ చూడండి. 2016-17 తులనాత్మక ఆస్తప్పుల పట్టీ ద్వారా కంపెనీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుము. అంటే అప్పులు 2016-2017. సో వాటా మూలధనం, రిజర్వులు, మిగుళ్ళు, డిబెంచర్లు, తనఖా అప్పు, చెల్లింపు బిల్లులు, రుణదాతలు, చెల్లించవలసిన ఖర్చులు. ఈ పాయింట్లన్నీ ఏంటంటే అప్పులండి. ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చారు, 2016-2017. 16 ప్రస్తుత సంవత్సరం, 17 గత సంవత్సరం. 16 గత సంవత్సరం, 2017 ప్రస్తుత సంవత్సరం. 2016 గత సంవత్సరం, 2017 ప్రస్తుత సంవత్సరం. అమౌంట్లు చూసుకోండి. 6 లక్షలు, 8 లక్షలు, 3,30,000, 2,22,000, 2 లక్షలు, 3 లక్షలు, 1,50,000, 2 లక్షలు, 50,000, 45,000, 1,20,000, 5,000, 10,000. టోటల్స్ చూడండి. 14,35,000, 16,97,000. ఆస్తులు చూడండి. భూమి, భవనాలు, ప్లాంట్ అండ్ మిషనరీ, కౌలుదారి ఆస్తి, ఇతర స్థిరాస్తులు, చేతిలో నగదు, వసూలు హుండీలు, రుణగ్రస్తులు. సో 2 కాలమ్స్. 2016-2017 అమౌంట్స్ చూడండి. 3,70,000, 2,70,000, 4,60,000, 60,000, 20,000, 25,000, 25,000, 30,000, 20,000, 80,000, 1,50,000, 90,000, 2 లక్షలు, 2,50,000. ఇవన్నీ ఆస్తులు. సో ఇంకా ఉన్నాయి. సరుకు 2,50,000, 3,50,000. ప్రాథమిక ఖర్చులు గత సంవత్సరం ఏమీ లేదు, ప్రస్తుత సంవత్సరం 2,000. టోటల్ అప్పుల టోటల్ ఏదైతే ఉంటుందో ఆస్తుల టోటల్ కూడా అదే, 14,35,000, 16,97,000. సో ఇక్కడికండి 5th సమ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. అంటే ఇది నిలువుగా ఉంది. నిన్నటి వరకు మీరు బ్యాలెన్స్ షీట్ ఆస్తప్పుల పట్టీలో ఉన్న క్వశ్చన్ చూస్తారు. సో ఇది ఫస్ట్ లెక్క మోడల్ స్టేట్మెంట్ ఎలా ఉందో అలా ఉంది క్వశ్చను. సో ఈ అప్పులు ఆస్తుల్ని ఆధారంగా చేసుకొని తులనాత్మక ఆస్తప్పుల పట్టీని తయారు చేయాలి. కింద హెడ్డింగ్ పెట్టుకోండి. 31/3/2016-17 తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీ. టేబుల్ డ్రా చేయండి. వివరాలు నోట్ నెంబర్. 2016 గత సంవత్సరం, 17 ప్రస్తుత సంవత్సరం. ఏ బి మార్పు సి అంటారు, B-A, శాతం D, C/A × 100. కింద చూడండి. రోమన్ నెంబర్ 1 ఈక్విటీ మరియు అప్పులు అంటే వాటాదారుల నిధులు. సో ప్రోఫార్మా ఎలా ఉందో అలా రాయాలి, కానీ ఆ ప్రోఫార్మాలో ఉన్న పాయింట్లని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి. ఫస్ట్ వన్ ఈక్విటీ మరియు అప్పులు. ప్రోఫార్మా ప్రకారం ఫస్ట్ పాయింట్ వాటాదారుల నిధులు. సో మనకి ఇవి 4 పాయింట్లుగా ఇందులో డివైడ్ అయినాయి. టోటల్ 5 పాయింట్లు, కానీ ఇక్కడ 4 పాయింట్లు వస్తాయి. సో ఫస్ట్ పాయింట్ ఏ, మనకి ఇక్కడ వాటా మూలధనం ఒకటే ఉంది, అందుకని 6 లక్షలు, 8 లక్షలు వేసుకుంటారు. సో 8 లక్షల్లోంచి 6 లక్షలు తీసేస్తే ప్లస్ 2 లక్షలు. ఇప్పుడు మీరు సిని ఏతో భాగించి పర్సంటేజ్ కట్టండి. 2 లక్షలు బై 6 లక్షలు ఇంటూ 100 చేస్తే 33.33. తర్వాత బి రిజర్వులు, మిగుళ్ళు. రిజర్వులు, మిగుళ్ళు మీ క్వశ్చన్లో 3,30,000, 2,22,000. ఈ 2,22,000లోంచి 3,30,000 తీసేస్తే మైనస్ 1,08,000. బిలోంచి ఏ తీసేయాలి. సో పర్సంటేజ్ 1,08,000 బై 3,30,000 ఇంటూ 100 మైనస్ 32.72%. దీర్ఘకాలిక అప్పులు, డిబెంచర్లు, తనఖా అప్పు. సో 3 లక్షల్లోంచి 2 లక్షలు తీసేస్తే మీకు ఇక్కడ ప్లస్ 1,00,000 వస్తుంది. సో ప్లస్ 1,00,000 బై 2 లక్షలు ఇంటూ 100 50%. తనఖా అప్పు 1,50,000, 2 లక్షలు. 2 లక్షల్లోంచి 1,50,000 తీసేస్తే ప్లస్ 50,000. ప్లస్ 50,000 బై 1,50,000 ఇంటూ 100 33.33%. సో నెక్స్ట్ డి ప్రస్తుత అప్పులు. చెల్లింపు బిల్లులు 50,000, 45,000. 45,000లోంచి 50,000 తీసేస్తే మైనస్ 5,000 బై 50,000 ఇంటూ 100 మైనస్ 10%. సో రుణదాతలు 1,20,000. 1,20,000 మైనస్ 1,00,000 ప్లస్ 20,000 బై 1,00,000 ఇంటూ 100 20% వస్తుంది. చెల్లించవలసిన ఖర్చులు 5,000, 10,000. 10,000లోంచి 5,000 తీసేస్తే ప్లస్ 5,000. సో ప్లస్ 5,000 బై
5000 ఇంటూ 100 100%. టోటల్ 14,35,000 16,97,000. సో 16,97,000 బిలోంచి 14,35,000 ఏ తీసేస్తే ప్లస్ 2,62,000. 2,62,000 బై 14,35,000 ఇంటూ 100 18.25%. రోమన్ నెంబర్ 2 ఆస్తులు చూడండి. దీర్ఘకాలిక ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు 2 కేటగిరీస్. ఫస్ట్ వన్ భూమి భవనాలు 3,70,000 2,70,000. సో 2,70,000 నుంచి 3,70,000 తీసేస్తే మైనస్ 1,00,000. పర్సంటేజ్ -1,00,000 బై 3,70,000 ఇంటూ 100 -27.02%. ప్లాంట్ అండ్ మిషనరీ 4,00,000 6,00,000. 6,00,000 నుంచి 4,00,000 తీసేస్తే సో 2,00,000. తర్వాత 2,00,000 బై 4,00,000 ఇంటూ 100. ఇక్కడ పర్సంటేజ్ సమ్ 50 వచ్చిందండి, చెక్ చేసుకోండి అది. తర్వాత కౌలుదారి ఆస్తి 20,000 25,000. సో 25,000 నుంచి 20,000 తీసేస్తే ప్లస్ 5,000. పర్సంటేజ్ 25%. అది రూపాయలు కాదండి, అది పర్సంటేజ్. తను రూపాయలు అని రాసేసింది, సరి చేసుకోండి, అది పర్సంటేజ్. ఇవన్నీ తను రూపాయలు పెట్టేసిందండి. ఆస్తులు 25 పాయింట్ రాదు, అది పర్సంటేజ్. ఇతర స్థిరాస్తులు ఉంది కదా, అది 20%. సో ప్రస్తుత ఆస్తులు చేతిలో నగదు 20,000 80,000. 80,000 నుంచి 20,000 తీసేస్తే ప్లస్ 60,000. సో 60,000 బై 20,000 ఇంటూ 100 300%. వసూలు హుండీలు 1,50,000 90,000. 90,000 నుంచి 1,50,000 తీసేస్తే -60,000 40%. -60,000 బై 1,50,000 ఇంటూ 100. సో రుణగ్రస్తులు 2,00,000 2,50,000. సో ప్లస్ 50,000 వచ్చింది, బి ఎక్కువగా ఉంది కాబట్టి 25%. అది రూపాయలు కాదు, శాతం 25 మాత్రమే వస్తుంది. సరుకు అక్కడ ఆస్తుల్లో రూపాయలు అన్నవి రూపాయలు కాదండి, అవి పర్సంటేజ్లు చూసుకోండి. సరుకు 2,50,000 3,50,000. సో ప్లస్ 1,00,000 వచ్చింది. పర్సంటేజ్ 40%. కట్టండి, మీరు పైనుంచి చేసుకొస్తున్నారు కదా అలా కట్టండి. ప్రాథమిక ఖర్చులు గత సంవత్సరం అమౌంట్ లేదండి, ప్రస్తుత సంవత్సరం 2,000 ఉంది. అంటే మనకి ఇక్కడ గత సంవత్సరం అమౌంట్ లేనప్పుడు ప్రస్తుత సంవత్సరం 2,000 ఉంది కాబట్టి మీరు ఎలాంటి మార్పు లేదు కాబట్టి నిల్లండి. 2,000 నుంచి 2,000 తీసేస్తే మీకు అమౌంట్ ఏమి, సో 2,000 నుండి 0 తీసేస్తే మీకు ఎలాంటి మార్పు కనిపించలేదు. సో ప్రస్తుత సంవత్సరం పెరిగింది కాబట్టి ప్లస్ 2,000 రాసుకోండి. చెక్ చేసుకోండి, ఒక్క నిమిషం. సరే చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఏమైందంటే గత సంవత్సరం లేదు, సో 2,000 మాత్రమే ఉంది ప్రస్తుత సంవత్సరం. ఈ సంవత్సరం యాడ్ అయింది కాబట్టి అది మనకి ప్లస్ 2,000 అవుతుంది. అదే గత సంవత్సరం అయితే -2,000 అవుతుంది. సో ప్లస్ 2,000 బై 0 ఇంటూ 100 కట్టి మీరు అక్కడ పర్సంటేజ్ కట్టండి. సో టోటల్ చేయండి మొత్తం. 1 సెకండ్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, అక్కడ గత సంవత్సరం లేదండి, ప్రస్తుత సంవత్సరం అమౌంట్ ఉంది. సో 2017 మనకి ఇక్కడ పైన 2007 అండి. 2016 గత సంవత్సరం లేనప్పుడు 17లో 2,000 ఉన్నప్పుడు ప్రస్తుత సంవత్సరం ఉన్నప్పుడు ప్లస్ 2,000 అవుతుంది. ఒకవేళ 2017 ప్రస్తుత సంవత్సరంలో నిల్లుండి గత సంవత్సరంలో బ్యాలెన్స్ ఉంటే అది -2,000 అవుతుంది. సో ఇది ప్రస్తుత సంవత్సరం బ్యాలెన్స్ కాబట్టి అందుకని మీరు ప్లస్ 2,000 రాసుకోండి. అక్కడ ప్రింటింగ్ పడలేదు, రాయలేదు, నోట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకొని టోటల్ చేస్తే మీకు అప్పుడు 2,62,000 వస్తుంది, చూసుకోండి. తర్వాత పర్సంటేజ్ చూడండి, మీకు తెలుసు కదా పర్సంటేజు 2,000 బై 2,000 ఇంటూ 100 పర్సంటేజ్ అదే 2,000 బై 0 ఇంటూ 100% కట్టండి. ఒక పర్సెంట్ వస్తుంది, సమ్ పర్సంటేజ్ ఏదో ఒకటి మీకు వస్తుంది చూడండి, అంటే 20% వస్తుందండి, చూసుకోండి. ఇప్పుడు మీరు ఈ పర్సంటేజ్లన్నీ కూడా టోటల్ చేసుకుంటే
మీకు క్లియర్గా టాలీ అవుతుంది. అది పర్సంటేజ్లన్నీ టోటల్ చేసుకుంటే అప్పుడు మీకు 18.25కి టాలీ అవుతుంది. తర్వాత చూడండి, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పర్సంటేజ్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 2000/0 × 100 అండి, ప్లస్ 2000 కదా అందుకు. సో అప్పుడు మీకు ఇక్కడ ఎంతకో దానికి టాలీ అవుతుంది, అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత చూస్తే మీరు ఇక్కడ టోటల్ ఆస్తులు టోటల్ 14,35,000, 16,97,000, 16,97,000 నుంచి 14,35,000 తీసేస్తే 2,62,000, 2,62,000/14,35,000 × 100 కడితే 18.25. పైన అప్పులు ఏదైతే టోటల్స్ వచ్చాయో కింద కూడా అవే వస్తాయి, చెక్ చేసుకోండి. సో అలా వస్తాయి. నెక్స్ట్ టేబుల్ క్లోజ్ చేసి నిర్వహణ మూలధనంలో మార్పును కనుగొనుట. వివరాలు 2016, 17 మార్పు శాతం. ఈ 4 కాలమ్స్ని నేను మిమ్మల్ని ABCD అని రాసుకోమన్నాను, చూసుకోండి. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. సో ప్రస్తుత ఆస్తులు 6,20,000 ఉంది 2016లో. 2017లో 7,72,000 వచ్చింది. మీకు పైన ఉన్నాయి కదండి ప్రస్తుత ఆస్తులు అన్నీ కలిసి, అదే టోటల్ ఆస్తులు ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుత ఆస్తులు టోటల్ లేదు, మీరు విడిగా చేసి అవి ఇక్కడ వేసుకోండి. అలాగే అప్పులు టోటల్ కూడా మీరు విడిగా చేసుకోండి. ఓవరాల్ అప్పులు ఉన్నాయి, విడిగా ప్రస్తుత అప్పులు చేసుకొని ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు మొత్తం ఆస్తులు కాదు, అది మొత్తం అది. సో ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే 4,65,000 వస్తుంది. 6,20,000 నుంచి 1,55,000 తీసేయండి. తర్వాత 7,72,000 నుంచి 1,75,000 తీసేస్తే 5,97,000. సో ఇప్పుడు 7,72,000 నుంచి 6,20,000 తీసేస్తే ప్లస్ 1,52,000, 1,75,000 నుంచి 1,55,000 తీసేస్తే ప్లస్ 20,000. ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ కట్టండి. 1,52,000/6,20,000 × 100 ప్లస్ 24.52% ప్లస్ 20,000/1,55,000 × 100 కడితే ప్లస్ 12.90%. ఎలా కట్టాలో అర్థమైంది కదండి. ABCD అనుకోండి. C = B - A, D = C/A × 100. పైన ఎలా కట్టారో అలాగే. సో కింద కూడా అంతే. 5,97,000 నుంచి 4,65,000 తీసేస్తే ప్లస్ 1,32,000 వచ్చిందండి. సో నిర్వహణ మూలధనంలో పెరుగుదలది. సో ప్లస్ 28.38% మీకు వచ్చింది. కింద వ్యాఖ్యానం రాయండి. ఆస్తప్పుల పట్టీలో అంశాల విపులీకరణకు మార్గదర్శక సూత్రాలు. ఫస్ట్ పాయింట్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల అనగా స్వల్పకాలిక ఆర్థిక పరిస్థితి. ప్రస్తుత ఆస్తులు 24.52, ప్రస్తుత అప్పులు 12.9. సో ప్రస్తుత అనగా ఆస్తుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది అప్పుల్లో కంటే. సో తర్వాత కంపెనీ తులనాత్మక ఆస్తప్పుల పట్టి 2017 నాటికి స్థిరాస్తుల మార్పు. భూమి భవనాలు -1,00,000, కౌలుదారీ ఆస్తి 5,000 25% కాగా ప్లాంటు మరియు మిషనరీ 2,00,000 50% పెరిగాయి. అర్థమైంది కదండి. మనకి స్థిరాస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ మైనస్ వాల్యూ అయితే మైనస్ వాల్యూ, ప్లస్ వాల్యూ అయితే ప్లస్ వాల్యూ, మార్పు పర్సెంటేజ్లు వేయండి. తర్వాత ఈక్విటీ వాటా మూలధనంలో ఈ 2,00,000 పెరుగుదల అంటే 33.3%గా ఉంది. సో అదేవిధంగా దీర్ఘకాలిక అప్పులు డిబెంచర్లు 1,00,000, సో 50% ఉంది. తనఖా అప్పు 50,000 ఉన్నాయి. అంటే నెక్స్ట్ పాయింట్లో ఈక్విటీ వాటా మూలధనము దీర్ఘకాలిక అప్పులు రాయండి. సో పెరుగుదల చూపుతుంది. కంపెనీ దీర్ఘకాలిక అప్పులు వాటా మూలధనంలో మార్పును స్థిరాస్తులతో పోల్చగా స్థిరాస్తుల్లోనే ఎక్కువ పెరుగుదల ఉంది. అంటే ఈ రెండింటిని పైదాంతో పోల్చుకుంటే మనకి స్థిరాస్తులే ఎక్కువగా ఉన్నాయి. సో తర్వాత ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల 24.51 అనగా 1,52,000 కాగా నగదు 60,000కు పెరిగింది. అలాగే రుణగ్రస్తులు 50,000కు పెరిగింది. వసూలు హుండీలు -60,000 తగ్గింది. సో సరుకు 1,00,000 రూపాయలకి పెరిగింది. తర్వాత 5వ పాయింట్, రిజర్వులు మిగుళ్ళు మనకి తగ్గుదల -1,08,000 అంటే -32.72% ఉంది. 6వది కంపెనీ మొత్తం ఆర్థిక పరిస్థితి. మనం ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే నిర్వహణ మూలధనంలో ఇక్కడ మొత్తం ఆస్తులు అన్న రాసిన చోట
మార్పులో మనకి ప్లస్ వాల్యూస్ ఉన్నాయి లాస్ట్లో, అందుకని మీరు దాన్ని నిర్వహణ మూలధనంలో పెరుగుదల అని రాయాలి. ఒకవేళ మైనస్ వాల్యూస్ వస్తే నిర్వహణ మూలధనంలో తగ్గుదల అని రాయాలి. నిర్వహణ మూలధనంలో పెరుగుదల కాబట్టి మనకి ఆర్థిక పరిస్థితి టోటల్గా బాగుందని చెప్పవచ్చు. అంటే ఎక్కువ పెరుగుదలలు వచ్చాయి ప్రోఫార్మాలో. సో పెరుగుదలను బట్టి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎక్కువ తగ్గుదలలు ఉంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని రాస్తారు. నెక్స్ట్ చూడండి, మీకు పైన 5 లెక్కలు చెప్పాను. 5 లెక్కలు మోడల్స్ తులనాత్మక ఆస్తులను బట్టి 5 లెక్కలకు సంబంధించిన ఇది వర్కింగ్ నోటు. ఒక లెక్కకని కాదు, 5 లెక్కలది. చూడండి, ఫస్ట్ వన్ అంటే 5 లెక్కలది అంటే ఆ మోడల్లో ఏ లెక్క ఇచ్చినా కూడా. సో నిక్షేప నిధి మనకు ఉంటే గనక ఆస్తప్పుల పట్టీలో వాటాదారుల నిధుల్లో చూపించాలి. వాటా ప్రీమియం సేమ్, అది కూడా వాటాదారుల నిధుల్లో చూపించాలి. సురక్షిత రుణాలు, అరక్షిత రుణాలు అంటే దీర్ఘకాలిక రుణాల్లో తనఖా అప్పు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, ఐడిబిఐ అప్పు లాంగ్ టర్మ్ లోన్స్లో చూపించాలి. సో నెక్స్ట్ ప్రస్తుత అప్పులు అంటే ఏర్పాట్లు, చెల్లించవలసిన ఖర్చులు, పన్ను కొరకు ఏర్పాట్లు, క్లెయిమ్ కాని డివిడెండ్ల చెల్లింపు కరెంట్ లయబిలిటీగా తీసుకోవాలి. వాటా మూలధనం, అధీకృత మూలధనం, జారీ చేసిన మూలధనం, చందా మూలధనం, పిలిచిన చెల్లించిన మూలధనం. 1 సెకండ్. సో ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఏంటంటే ఆధిక్యపు వాటా విలువ, వాటాలు విలువ కలిగినవి, వాటాలు విలువ కలవి, వాటా విలువ కలవి. సో మైనస్ పిలుపులో బకాయిలు ప్లస్ వాటా జప్తు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఏంటంటే అండి వాటా మూలధనంలో మీరు తీసుకోవాలి. తర్వాత దీర్ఘకాలిక ఆస్తులు అంటే మీకు తెలియని కొన్ని కొత్త అప్పులు, ఆస్తులు ఇలాంటివి ఏమైనా వస్తే ఎక్కడ చూపించాలో మీరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ఇక్కడ కొంత వర్కింగ్ నోట్ రూపంలో ఇచ్చాము. నెక్స్ట్ దీర్ఘకాలిక ఆస్తులు, స్థిరాస్తులు, కనిపించే ఆస్తులు, భవనాలు, యంత్రాలు తరుగుదల మినహా మాత్రమే తీసుకొనవలెను. సో కనిపించని ఆస్తులు అంటే గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్స్. సో ఇవన్నీ ఏంటంటే మీరు కనిపించని ఆస్తులండి ఇవన్నీ. గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్స్. సో ఇవన్నీ ఏంటంటే స్థిరాస్తుల్లోనే తీసుకోవాలి. పెట్టుబడులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర కంపెనీల్లో వాటాలు మరియు డిబెంచర్లు. సో ఇవన్నీ కూడా మీరు స్థిరాస్తుల్లో పెట్టుబడుల్లో తీసుకోవాలి. తర్వాత చిల్లర మల్లర వ్యయాలు. ఈ యాక్చువల్లీ డిబెంచర్లు పై పెట్టుబడి అలా ఉంటే కనుక మీరు పెట్టుబడుల్లో తీసుకుంటారు ఆస్తుల వైపు ఇలాంటివి ఏమైనా ఇస్తే. అంతేగాని డిబెంచర్లు అప్పేనండి. కానీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇలా ఇతర కంపెనీలు వాటాల పెట్టుబడి డిబెంచర్లు అని అంటే అప్పుడు ఇలా తీసుకుంటారు. తర్వాత చిల్లర మల్లర వ్యయాలు. ఈ చిల్లర మల్లర వ్యయాలను ప్రస్తుత ఆస్తుల్లో చూపించవలను. అంటే ముగింపు సరుకు, వివిధ రుణగ్రస్తులు, బ్యాంకు నగదు. సో ఇవన్నీ చిల్లర మల్లర వ్యయాలు లాస్ట్లో చూపిస్తారు ప్రస్తుత ఆస్తుల దగ్గర. రుణాలు, వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రుణాలు మరియు అడ్వాన్సులు. వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన ఖర్చులు, ప్రాథమిక ఖర్చులు, వాటాల జారీపై డిస్కౌంటు, చందా పూచీ కమిషన్, ఇతర విలంబిత రాబడి ఖర్చులు, ప్రకటన ఖర్చులు. పైన చెప్పినవన్నీ ప్రస్తుత ఆస్తుల్లో చూపించాలి. సో ఇవన్నీ ప్రస్తుత ఆస్తుల్లో చూపించాలండి. సో టోటల్గా మనకి ఇవన్నీ ప్రస్తుత ఆస్తులు అవుతాయండి. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇవి నేను వర్కింగ్ నోట్ విడిగా ఇస్తాను. అయితే ఇదేమీ లేదండి, ఏది ఎందులో చెప్పాలి అనే దాని గురించి. తెలుగు మీడియం వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే మీకు ఈ వర్కింగ్ నోట్ ఇంగ్లీష్లో కావాలి కాబట్టి ఏ పాయింట్ ఎక్కడ తీసుకోవాలో అది నేను మీకు విడిగా మీ పీడిఎఫ్లో వస్తుంది. సో మీరు అది చూసుకుని చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడికి మనకి ఈ వర్కింగ్ నోట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 6 అని ఉన్న ఈ నెంబరు సెకండ్ మోడల్ అండి. ఇక్కడితో ఫస్ట్ మోడల్ అయిపోయింది. ఈ సెకండ్ మోడల్ హెడ్డింగ్ తులనాత్మక ఆదాయ పట్టిక. దీని గురించి రేపు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇంట్రడక్షన్ చూడండి. దీనిలోని కూడా కొన్ని సంవత్సరాలకు సంబంధించిన వివరాలు ఉండును. అంటే 2 సంవత్సరాలకు. ఈ పట్టిక ద్వారా సంస్థ యొక్క పనితీరును గ్రహించవచ్చు. సో లాభంలో మార్పు గత సంవత్సరంతో పోల్చుకోవాలి. ఈ పట్టిక ద్వారా అమ్మకాల వ్యయం, వివిధ రకాల ఖర్చులు అయిన ఫ్యాక్టరీ వ్యయం, పరిపాలన ఖర్చులు, అమ్మకపు ఖర్చులు, పంపిణీ ఖర్చుల్లో మార్పులు తెలుసుకోవచ్చు. ఈ ఆదాయ పట్టిక ద్వారా ఏంటంటే మనం అమ్మకాల్లో మార్పు ఎలా ఉంది, అమ్మకాల్లో పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, ఎన్ని వ్యయాలు ఉన్నాయి,
సో ఫైనల్గా మనకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది మనం దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీని ప్రోఫార్మా చూసినప్పుడు ఆ ప్రోఫార్మా బట్టి లెక్క వెళ్తుంది. సేమ్ ఇది కూడా ప్రోఫార్మా మోడల్, దీనికి కూడా వ్యాఖ్యానం ఉంటుంది. రేపటి టాపిక్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.